హర మహాదేవ. ఓం ఓంకార శబ్ద సంభూతం దండకారణ్యగేహినం భ్రమరాంభ మనోనాథం ప్రమదార్చిత శంకరం సర్వసౌఖ్య ప్రధాతారం సర్వాభీష్ట ప్రదాయకం మల్లికార్జున మీశానం నవమి బోధలవాసనం. మన బోధల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ భ్రమరాం మల్లికార్జున స్వామి వారి యొక్క జాతర ముగించు ఉత్సవాల సందర్భముగా నిన్న రోజు స్వామివారి గణపతి పూజ పుణ్యవాచనము శివయాగ మండప స్థాపన అదేవిధంగా శంకు కార్యక్రమం చేసుకొని సాయంత్రము బతుకాలి ఆవాహన మరియు 9 గంటల నుండి పెద్దపట్న మహోత్సవం చేయడం జరిగింది. 11 గంటలకు రాత్రి అగ్నిగుండ ప్రజ్వలన మరియు ఈరోజు ఉదయాత్పూర్వం 5 గంటల నుండి అగ్నిగుండములు దాట కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలైనారు. అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన పోలీస్ సిబ్బంది కానీ ఇతర శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా వారి వంతు సాయాన్ని అందించినారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మా ఆలయ సిబ్బంది కానీ ధర్మకర్తలు కానీ అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలో మంచి కార్యక్రమం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ హరహర మహాదేవ్. పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఉగాదితో ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నేడు అగ్నిగుండం దాటడం ద్వారా ముగిశాయి. ఇట్టి కార్యక్రమం నందు పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయరమణారావు గారు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలిగారు. అంతేకాకుండా ఇట్టి కార్యక్రమం నందు భక్తులకు అసౌకర్యాలు కలిగించకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది. అగ్నిగుండం దాటే కార్యక్రమంలో ప్రమాదాలు తలెత్తకుండా వైద్య సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని 108 సేవలను వినియోగించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా 3.5 నెలల నుంచి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు విజయవంతం అవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మీడియా ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, దేవస్థాన ధర్మకర్త మండలి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడమే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.